ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించలేదు. చాలు. ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించు. నేను విడిపింపబడ్డాను అన్నవాడు చేయాలి. నేను విడిపింపబడ్డాను ఈ లోకంలో నుండి, ఈ పాపంలో నుండి నన్ను విడిపించాడు అన్నవాడు. దేవుని వందనాలు దయచేసి. దేవుడు మనల్ని విడిపించాడు కాబట్టి మనం ఇక్కడ చేరుకున్నాం. అవునా? దేవుడు మనల్ని విడిపించాడు, పాపం నుండి శాపం నుండి విడిపించాడు. మన కుటుంబాలకి మన కుటుంబాల్లో చాలా శాపం ఉంటుంది, పాపం ఉంటుంది. ఒకళ్ళు మంచిగా ఉంటారు, ఒకళ్ళు చెడ్డగా ఉంటారు. కానీ దావీదు కుటుంబంలో ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు? వాళ్ళు 7. అంతమంది అన్నదమ్ముల్లో నుంచి ఒక్క దావీదునే ఎన్నుకున్నారు. అట్లాగే మన కుటుంబాల్లో కూడా మరి కొంతమంది విడిచిపెట్టబడవచ్చు. అంటే విడిచిపెట్టేటువంటి దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ కొంతమందిని ఎన్నుకున్నారు కాబట్టే మనం ఇక్కడ చేరుకున్నాం. బడిన వారు మాత్రమే ఈ స్థలానికి చేరుకున్నాం. వీళ్ళ దగ్గర ఉన్నవారు కొంతమంది రాలేకపోయి ఉండొచ్చు, వారిని కూడా ఎన్నుకొని ఉండొచ్చు, లేదు ఎన్నుకోలేదు, మనకు తెలియదు. అవన్నీ మనల్ని ఎన్నుకున్నాడు కనుక మనం ఈ స్థలానికి వచ్చి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, ప్రేమించుచున్నాడు. ప్రేమయ్య ఉన్నాడు, ప్రేమించుచున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను. దేవుడు ప్రేమించకపోతే మనం ఇలా ఉండలేము. ఆయన ప్రేమించబట్టి ఏ అనారోగ్యం రాకుండా చేసినందువల్ల, ఏ విధమైన తొందర లేకుండా ఉన్నందువల్ల మనం ఇక్కడ చేరుకున్నాం. తొందరలో ఉన్నవాళ్ళు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, మంచాన్ని పడిన వాళ్ళు ఇక్కడికి రాగలరా? రాలేదు. వాళ్ళ ప్రేమించలేదు అనుకుంటా వీల్లేదు. ఇంకా వాళ్ళు తెలుసుకోవలసింది అనేకమైనవి ఉన్నాయి. లేకపోతే అలా ఉండలేరు. ఇంట్లో దేవునితో సహవాసం చేయటానికి ఇష్టపడతారు. కొంత సమయం మనం ఇక్కడ ఉంటున్నాం, తర్వాత మరికొంత సమయం కొంతమంది ఉంటారు. రాత్రిపూట కూడా కొంతమంది కూడుకుంటున్నట్టున్నారు. కాబట్టి దేవుడు మనల్ని అంతా శాశ్వతమైన ప్రేమతో ఆయన నన్ను ఇర్మియా గ్రంథం 31:3 ఉంటుంది అన్నమాట. శాశ్వతమైన ప్రేమతో ఆయన నన్ను ప్రేమించుచున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీడలో కృప చూపుతున్నాను. నువ్వెంత మంచిదాను కాపోయినా, ఎంత చెడ్డ మనిషివైనా, ఎన్ని బూతులు తిట్టినా, ఎంత మనసుపాడు చేసుకున్నా, ఎంత హృదయంలో కుళ్ళు కపటం మోసం అంతా ఉన్నా అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. అదంతా విడిచిపెడతామని ఇక్కడికి తీసుకొస్తున్నాడు దేవుడు. మనం అంతా విడిచిపెట్టుకోవాలి. నేను రాత్రి ఊరికే మాట ఏదన్నా తప్పు చేస్తే మాట అంటాను, ఏంటి మాట చేసావు అంట. అంటే నాకు ప్రేమ లేక కాదు, లేకపోతే నాకు ఆమె మీద ద్వేషం కాదు, ఆమె మీద కోపము కాదు, అలాంటి వాటివి కాదు. కొంతమంది ఎంత పెట్టుకుంటారంటే నన్ను అలా అంది, దాని సంగతి చూస్తాను అంటా నా మనుషుడు అలా అన్నాడు నన్ను, వాడు సంగతి చూస్తాను నేను అనుకునేవాళ్ళు ఉండరా? నన్ను అలా చేసింది, దాని సంగతి చూస్తాను నేను అనుకునేవాళ్ళు ఉండరా?
హృదయం చాలా ఘోరమైన వ్యాధి కలదని ఎందుకు చెప్పాడు దేవుడు? ఏమన్నా ఎందుకు చెప్పాడు? ఘోరమైన వ్యాధి కలదని ఎందుకు చెప్పాడు? ఎన్నుంటాయో మనకు కీడు చేస్తే మేలు చేయగలమా మనం? నాకు ఇట్లా చేసింది దాని సమయం రాని దాని సంగతి చెప్తాను అనుకుంటారా? అనుకుంటారు, కానీ అది అనుకోకూడదు. అసలు ఆ ఆలోచనలు మనకు విశ్వాసులకి రాకూడదు. నేను చాలాసార్లు ఎంటీగా ఉంటాను. ఎంటీగా అంటే అసలు ఏది ఉండదు నాలో, ఏది ఉండదు. సమయానికి ఏదన్నా ఎవరైనా తప్పు చేస్తే ఏంటి తప్పు చేసావు అంటాను తప్ప వాళ్ళ మీద ద్వేషం కానీ కోపం కానీ అది శాశ్వతంగా నాలో ఉండదు. కొంతమంది పగ తీర్చుకునే వరకు వదిలిపెట్టరు, పగ తీర్చుకుంటారు. ఎవరన్నా ఇది అన్నా సరే నేనేం చేస్తాను దాన్ని అనుకుంటాను. ఎవరి మీద ఏమన్నా బాధ వచ్చినా కానీ సైతానా, ఎవరు వచ్చింది? సైతాన్ వచ్చింది, అందుకని బాధ వచ్చింది, లేకపోతే బాధ ఎందుకు వస్తుంది? దేవుని మనసు మనలో ఉండాలి. దేవుడు క్షమిస్తున్నాడు, మన ప్రతి మాట వింటున్నాడు, ప్రతి చూపు కనపడుతుంది, ప్రతి మనసు ఆయన ఎరుగుదు. నీ 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 అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుండ్లు గాయములు, వాటి పిండబడలేదు, మెత్తని చేయబడలేదు, కానీ దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. నీ మనసులో ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. నా మనసులో ఏదీ లేదని నేను చెప్పగలను. నా మనసునే నేను ఎరుగుదును, నీ మనసుని నేను ఎరగను. మీ గురించి నేను చెప్పట్లేదు, మీలో ఏమున్నాయని నేను చెప్పట్లేదు. నా మనసుని నేను ఎరుగుదును, నాలో ఏమీ లేదు అన్నారా? దేవుడు సెలవిచ్చాడు. షిమి దావీదును తిడుతున్నాడు, పో పో అని వస్తున్నాడు, తిడుతున్నాడు. అందరూ ఏంటి అభిషేకించిన వాడిని తిడతావు అంటుంటే ఏమంటున్నాడు దావీదు? దేవుడు అతనికి సెలవిచ్చాడు, తిట్టనివ్వండి. ఆయనకు తగలట్లేదు అయ్యి, ఆయనలోకి రావట్లేదు అయ్యి. దేవుడు సెలవిచ్చాడు, మాట్లాడుకొని బాధపట్టలేదు. మనల్ని ఒక మాట గట్టి మాట అంటే అమ్మో ఇట్టంది ఎంతసేపు గుంజుకుంటావో. ఏమ్మా భాగ్య ఏమన్నా నోట దాటాడిది ఉందా? నాకు గింజుకునే స్వభావం ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. గింజుకునే స్వభావం, ఎవరన్నా మాట అంటే ఇట్టన్నారని మనసులో ఉంచుకుని బాధపడతాం అనేది ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఉంటుంది, చాలా మందిలో ఉంటుంది. లేదు అంటే అబద్ధం, అడిగితే లేదు అంటే అబద్ధమే. వాక్యాన్ని బట్టి వద్దనుకుని పక్కన నెడుతున్నారు కానీ ఉంటుంది. ఎందుకమ్మా ఇవన్నీ మనకి? అసలు ఎందుకు మనకి? ఏమన్నా మనకు తగులుతున్నాయా? ఈ దెబ్బలాగి మనసు ఎందుకు మనకి? ఆ మనసుని తీసి అక్కడ ఎట్టుగా ఆ మనసుని దేవుడికి అప్పగించండి, దేవుడు భరించుకుంటాడు. మీ పాపములన్నీ నా మీకు వెనక వేసుకుంటున్నాను అంటున్నాడే దేవుడు. ఆయన పోసుకుంటున్నాడు, ఇక ఆయనకి ఇచ్చేసేద్దాం మనం అన్నీ. బట్టలు ఉన్నాయి, మాసిపోతున్నాయి, చాకలికి ఇస్తున్నామా లేదా? ఇస్తున్నాం. లేదు, నువ్వు ఉతుక్కుంటున్నావా లేదా? రోజు ఉతుక్కో, రోజు తీసేసుకో, ప్రార్థన చేసి తెలియక అందులో పోనాయి అనుకో, అయిపోద్ది. అలాగా
విడిచిపెట్టలేను. మారు మనసు లేనోళ్ళు అలా విడిచిపెట్టలేరు. మారు మనసు పొంది కూడా మీలో ఉంచుకుంటే ఇక మీరు మారు మనసు లేదు అని అర్థం. అవి ఉన్న వాళ్ళకి మారు మనసు లేదు అని అర్థం. నేను చెప్తాను, అప్పుడప్పుడు చెప్తాను, ఇంటింటికి తిరిగి వచ్చేది నా మనసు అని చెప్తాను. మీకు గుర్తుందా? మీకు ఇంటింటికి తిరిగి వచ్చేది వీళ్ళు నాతో మాట్లాడతారా లేదా అని. అట్టగే ఇప్పుడు నా మనసుతో నేనేం చేస్తాను, ఏమన్నా ఉందా, ఎవరి మీద ఏమన్నా ఉందా, ఓ శిరోమణి నీలో ఏమన్నా ఉందా, ఉంచుకుంటున్నావా, ఉంచుకుంటే నరకానికి వెళ్తావు, గబుక్కుని తెచ్చేవంటి, జాగ్రత్త అంటది అని ఆ శిరోమణి దానికే చెప్పుకుంటుంది. వద్దా పని ఎవడ పక్కన ఆడిపోతారు పని అనుకోవాలి. రాత్రి ఒక పిల్లోడు నాకు చెప్పుకోకుండా వెళ్ళిపోతుంటే నేను అనుకున్నాను, వీడు చెప్పుకోకుండా వెళ్తున్నాడు, ఒకప్పుడైతే వీడు రాని వీడు సోద్యం చూద్దాం అనుకునేదాన్ని. నేను రాత్రి అనుకున్నమాట, పోనీ పోతే పోతాడు, ఉంటే ఉంటాడు. దేవునికి ఇష్టం అయితే ఉంచుతాడు, దేవునికి ఇష్టం లేకపోతే వాడు పోతాడు. పోతే వాడే నష్టపడతాడు, నాకెందుకు. ఇదివరకు నష్టపడకూడదు మనుషులు అని అలా గింజుకునేదాన్ని. ఇంకా నేను చేయలేకపోతున్నాను ఆ పని. అలా గింజుకుని వాళ్ళని ఎట్లయినా సరే నిలబెడదామన్న మనసు ఇంకా అది పోయింది నాకు. నేను నిలబడి పరలోకానికి వెళ్తే చాలు, నా బిడ్డలు నిలబడి పరలోకానికి వెళ్తే చాలు, మా చర్చికి వచ్చే వాళ్ళు నిలబడి పరలోకానికి వెళ్తే చాలు అన్న మనసు ఉంటుంది మీకు. విన్నవాళ్ళు పరలోకానికి వెళ్తారు, విననోళ్ళు ఇక అట్టాగే మేము గడుపుతాము. ఆడ మీద బాధ పెట్టుకుంటాం, వీళ్ళ మీద బాధ పెట్టుకుంటాం, వీళ్ళ మీద బాధ పెట్టుకో, ధనం సమకూర్చుకో. నువ్వు సమకూర్చుకుంటానంటే ధనాన్ని నేనేం చేయనమ్మా. నువ్వు డబ్బులు సమకూర్చుకుంటున్నావు, నేను వద్దంటున్నానా? డబ్బులు సమకూర్చుకుంటున్నావు, అట్లాగే ఈ ధనం కూడా సమకూర్చుకుంటున్నావు. ఏ ధనం? ద్వేషం, అసూయ, కోపం, కక్ష. అదొక కాగితం, ఇదొక కాగితం. ఎన్ని కాగితాలు ఉన్నాయి మనకి? ఎన్ని ఉన్నాయి? ఎన్ని రకాలు? 500 కాగితం, 2000 రూపాయల కాగితాలు ఉన్నాయా? తీసేశారంట. మరి నా దగ్గరికి రావట్లేదు. నా దగ్గరికి 10 రూపాయల కాగితం, 20 రూపాయల కాగితం, 50 రూపాయల కాగితాలు కొన్ని, 100 రూపాయల కాగితాలు కొన్ని, ఒకటో రెండో మాత్రం ఎప్పుడన్నా 500 కాగితాలు ఉంటాయి. మిగిలినవన్నీ చిన్న కాగితాలు. మన దగ్గరికి అంత పెద్దవి రావు. అవి మరి ఏమో దేవుడికి ఏమి ఇచ్చుకుంటున్నారు మీరు, నాకు తెలియదు. నా దగ్గరికి వచ్చే కాగితాలు మాత్రం అవి అప్పుడప్పుడు చేతికిస్తారు, అవి కొన్ని పెద్ద కాగితాలు ఇస్తారు. కాబట్టి ధనం సమకూర్చుకునే వాళ్ళు ఏమి సమకూర్చుకుంటున్నారో వాళ్ళు సమకూర్చుకుంటున్నారు. మనం పాపం సమకూర్చుకునే వాళ్ళుగా ఉండకూడదు. ధనం సమకూర్చుకో. ధనం గురించి కూడా చెప్పాడు, మీరు ధర్మంతులై ఉండటానికి అపేక్షించొద్దు, ఆతృత పడద్దు, దాని గురించి నీకు ఆలోచన వద్దు. నీ అవసరతలన్నీ ప్రభు అయిన యేసులో తీర్చబడతాయి. సమయం వచ్చిందా, కష్టం వచ్చిందా, టయానికి ఎవరన్నా ప్రేరేపిస్తాడు దేవుడు. పాపం అయ్యగారు వాళ్ళు కష్టంలో ఉన్నారు అనుకుంటారు, ఏదో కొంచెం సహాయం చేస్తారు. లేదు మీకు కూడా అట్లాగే చేస్తారు. మీ పక్కింటోళ్ళు, ఆ పక్కింటోళ్ళు, ఈ పక్కింటోళ్ళు, పాపం ఫలానా ఆవిడ చాలా ఇబ్బందిలో ఉంది, సరేలే అందరం మనుషులుగా ఆమె ఇస్తుందిలే ఉన్నప్పుడు అని ఎవరా మీరెవరా? నేను ఇస్తాను, మరి నాకు ఇస్తారు చాలా. కాబట్టి
మనము ఇచ్చి పుచ్చుకునే వాళ్ళంగా ఉన్నాం. దేవుడు కూడా ఇచ్చి పుచ్చుకుంటాడు, దీవులు ఇస్తాడు. ఆయనకి ప్రేమ కూడా కావాలి. ఇచ్చినందుకు వందనాలు కావాలి ఆయనకి. అవి చెప్పొద్దా? ఆయన దేవుడు ఇచ్చినందుకు వందనాలు చెప్పొద్దు. మనం దేవుడికి కూడా వందనాలు చెప్పాలి, ఇచ్చిన వాళ్ళకి కూడా వందనాలు చెప్పాలి. కాబట్టి మనం మనుషులము అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనం బ్రతికున్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే, ఏ జబ్బు లేకుండా ఉన్నామంటే దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో నువ్వు ఆలోచించు. ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే ఎంత ప్రేమించాడో ఆలోచించు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను. యెరెమీయా గ్రంథం 31:3 ఉందన్నమాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3:16 ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన విశ్వాసం ప్రతి వాడు నశింపక నిత్యజీవం పరలోకం. ఈ లోకంలో తిరుక్కుంటా అందరినీ పట్టుకుని ఏడిపించవు, పరలోకానికి వెళ్తావు. దెయ్యం అయ్యేవంటే నీలో దేవుడు లేడు అనమాట. దెయ్యం అవటం అంటే ఏంటి? చచ్చినాక దెయ్యం అవుతావా? ఇదే ఇక్కడే దెయ్యం అవుతావు. నోరు తెరిచి పోట్లాడుతున్నావు అంటే దెయ్యాను, ఇక్కడే దెయ్యాలు అవుతావు. ఎంతమంది దెయ్యాలు ఉన్నారు చేయలేదండి. నేను నా భర్తతో పోట్లాడతాను, నా ఇరుగు పొరుగు వారితో సిగ్గేస్తుందా? నేను అప్పుడప్పుడు పోట్లాడతాను, పోట్లాడుకుంటాం. ఏంటి అది తేలేదేంటండి, ఇది తేలేదేంటి? పోట్లాడే ఎంత కోపం వస్తే అంటాం అండి తెచ్చి పెట్టండి అంటే అది పోట్లాడు కాదు. ఏంటి ఎందుకు తేలా అంటే పోట్లాడే. ఎంతమంది పోట్లాడతారు? నేను ఎప్పుడు పోట్లాడను, దేవుని నేను ఎప్పుడు పోట్లాడను. ఆయన నేనే తెచ్చుకుంటాను, ఏమి తెమ్మని అడగను. ఆయననే తెస్తారు, అన్నీ తేరం. ఆయనకి ఇష్టమైనది తెస్తారు, అన్నీ తేరా తల్లి. అబద్ధం ఆడకూడదు, అన్నీ తేరు. ఆయనకి ఇష్టమైనవి తెస్తారు. ఏం తెస్తారు? తినేవి తెస్తారు, ఇంకేంటో తెస్తారు. ఇంట్లో ఖర్చులన్నీ తెప్పిస్తాను. అది తినడానికే కానీ నేను ఖర్చు అయ్యి ఎక్కువ ఖర్చులు సమకూరుస్తాను ఇంటి అందరికీ. అంటారా? అందరూ అసలు ఎప్పుడు అందరూ నన్ను అసలు ఏం అందరు. ఆయన నేనేం అడగను, ఆయన నన్ను ఏం అడగను. ఏం మాట విషయాలు అడగరు అసలు నన్ను. ఎందుకు చేస్తున్నావమ్మా అందరూ? ఎప్పుడన్నా నేను అంట, ఎందుకండి ఇవన్నీ తెచ్చారు? దాయలేక వస్తున్నాను, పంచలేక వస్తున్నాను, వేస్ట్ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు. ఎందుకండి వేస్ట్? అన్నీ ఎక్కువ తెచ్చేస్తారు. చాలా కోపం వచ్చేస్తున్నా. అందరికీ పంచి పెట్టమని నాకు సంతోషం. ఎక్కడ రేగ్గాయలు తెచ్చి పంచి పెడుతున్నారు. అవి బస్తాలు తెస్తారమ్మా, బస్తాలు. ఎందుకేం బస్తాలు అంటాను నేను, కానీ తెచ్చేస్తారు. అయితే అయిందిలే, తెచ్చినందుకు నాకేం బాధ కలదు, కానీ అట్లా పంచలేక బాధ. పంచలేను, నాకు
పంచే ఓపిక కూడా నాకు లేదు. లేదు. ఎవరన్నా చెప్తాను, అమ్మా అయ్యాన్ని అలాకి ఇచ్చేయండి కత్తి అంట, అంతే. కాబట్టి ఏది చేసినా రైటు తప్పు రెండు ఉంటాయి. కానీ రైట్లు తప్పులు అన్నిటినీ క్షమించుకుని సజావుగా సాగడానికి, కుటుంబం నడిచిపోవడానికి, మర్యాదగా నడిచిపోవడానికి మనం అవకాశాన్ని కలుగు చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనలో ఉంటే మనం ఏదైనా, మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో తెలుసా? ఎన్ని తప్పులు చేస్తుంటే దేవుడు వేరు చేస్తున్నాడు. నీ భర్త కొన్ని తప్పులు చేస్తే నువ్వు భరించలేవు, నీ బిడ్డలు కొన్ని తప్పులు చేస్తే నువ్వు భరించలేవు. దేవుడు ఎన్ని భరిస్తున్నాడు. అందుకనే మనం క్రీస్తు యేసు స్వారూప్యము నీ యందు ఏర్పడు వరకు నువ్వు ప్రసవేదన పడు అంటాడు. ఏంటది? క్రీస్తు యేసు స్వారూప్యము నీ యందు ఏర్పడు వరకు నువ్వు ప్రసవేదన పడమంటాడు. అంటే ఎంత కన్నీరు కాస్తాడు, ఎంత ఏడుపు ఉంటుంది. కానుక వచ్చేటప్పుడు, నొప్పులు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందమ్మా? కొంతమంది బావురు 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 వాళ్ళు పెడతారు, బూతులు కూడా తెస్తారు. బూతులు కూడా తెస్తారంట కొంతమంది. ఏమో నాకు మత్తగారు ఏం చెప్పారంటే, కొంచెం అమ్మో అయ్యో అంటే అనేవాళ్ళు. ఏంటది లోకస్తులాగా అనేవాళ్ళు. రావద్దని దాన్ని తోలేసినట్టు దాన్ని కూడా అంటామంటే ఏంటది తప్పు అనకూడదు అనేది ఆమె కానం చేసేవాళ్ళు. కాబట్టి అమ్మ అలా అని వేరు చెయ్యాలి. మనం దేవుడు మనల్ని వేరు చేస్తున్నాడు. మనం చేసే తప్పులు, మన మనసు, మన తలంపు, మన ఆలోచన అన్నీ దేవుడు చూస్తున్నాడు. కానీ ఆయన మనల్ని కొట్టట్లేదు, చాలాసార్లు మనల్ని కొట్టట్లేదు, ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుని ప్రేమను అర్థం చేసుకుని దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా మంచి మనసుతో బ్రతకాలనేది నా ఆశ. ఇదివరకు నేను మా ఊర్లో ఉండగా ఇంటింటికి తిరిగేదాన్ని అన్నాను. ఇప్పుడు కూడా విశ్వాసుల ఇళ్ళకి తిరుగుతాను. విశ్వాసులు అంటే మీ ఇళ్ళకి రావట్లేదు నేను, కానీ నా మనసు వస్తుంది. అలాంటి ఇంట్లో ఈ సమస్య ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, దీన్ని ఎలా సంపాదించుకుంటారో జ్ఞానం ఇవ్వాలి వాళ్ళకి. దీన్ని సరి చేసుకునే జ్ఞానం వాళ్ళకి, వాళ్ళ లోట్లు అడుక్కునే మనసు వాళ్ళకి ఇవ్వాలి. అందరు ఇళ్ళకి తిరుగుద్ది. మీ ముఖాలు నాకు కనపడుతున్నాయి. ఇప్పుడు మీ కనపడిన ముఖాన్ని గురించల్లా రాత్రికి అందరి ముఖాలు మళ్ళీ నాకు కనపడతాను. మా ఊరు పెద్దదే, కానీ అందరు కనపడేవాళ్ళు. పడుకున్న తర్వాత ఏముంది, ఇది ఎక్కడికన్నా వెళ్ళిపోగలదు కదా, మనసు ఎక్కడికైనా వెళ్ళగలదు. కాబట్టి అందరూ ఈ ఇంట్లో నాతో మాట్లాడరా అనుకునేదాన్ని. అట్లాగే ఇప్పుడు కూడా ఈ పాప నా మీద ఏమైనా బాధ పెట్టుకుందా, లేకపోతే ఈ అబ్బాయి ఎప్పుడు మాట్లాడరు, అమ్మగారు పలకరించరు అనుకుంటున్నారా అలా అని తిరుగుతానే ఉంటుంది. మెళకువన్నంతసేపు నిద్రపోయినాక ఇక నాకు తెలియదు అనుకో, నిద్రపోతాను చాలాసేపటికి నిద్ర. ఇదివరకు అయితే పొద్దు గోక్కపోంది నిద్ర. స్కూల్కి వెళ్ళటానికి పెందలాళ్ళు లేచేదాన్ని, ఆ స్తంభం దగ్గర కూర్చుని ఈ స్తంభం అనుకుంటా కూర్చుని గంట సేపు ప్రార్థన చేసేదాన్ని, లేచి స్నానం చేసి స్కూల్కి పరిగెత్తేదాన్ని. కాబట్టి ఇప్పుడు నేను ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి ప్రతి మనిషి గురించి ఆలోచన ఉంటుంది. నా బాధ్యత అది, దేవుడు నాకు పెట్టిన బాధ్యత.
కాబట్టి ఆ బాధ్యతను నేను ఎప్పుడూ నెరవేర్చుకుంటూనే ఉంటాను. అదే అది చారమ్మ చూస్తుంది, చారమ్మ గుర్తులేదు అనుకుంటున్నాము. చారమ్మ మనసు ఎప్పుడు బాధపడతా ఉంటుంది. లేదు గుర్తుంటుంది. అని పిల్ల ఏం చేస్తుందో అని ఆలోచిస్తా, ఆ మనోరాళ్ళని ఏం చేస్తున్నారో అని ఆలోచిస్తాను. ఆ పిల్ల ఇంకో పిల్ల అక్కడ ఉంటుందా రూత్ దగ్గర? వచ్చేసిందా? అబ్బా, నీ పిల్లల నీకు నీ పిల్లలకి మరి ఏం చెప్పాలో నాకు తెలియదు. ఏం తిని శుభ్రంగా ఉండేదానికి అక్కడ ఉండకుండా ఎందుకు వచ్చినట్టు? ఏం చదువుతుంది? చూసేవా? పాడైపోయే వాళ్ళని ఎవరో రక్షించలేము, దేవుడు కూడా. కాబట్టి అలా అయిపోతున్నప్పుడు భయం చెప్పి మేమైతే ఉంచుకోము. ఒక్కరోజు బడి మాంతి ఊరుకునేవాళ్ళు కాదు మా ఇంట్లో. ఆడ అక్క కోసం వచ్చిందా? ఏమో లే శారమ్మ, నీ చరిత్ర వేరుగా చెయ్యి, సరి చెయ్యాలని మంచిది. సరే, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడమ్మా? ప్రేమిస్తాడు. దేవుడు అసలు మనల్నే కాదు, విశ్వాసులనే కాదు, లోకమంతటినీ ప్రేమిస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు ఆయన. లోకం అంటే ఎవరు? మనుషులు. లోకంలో ఉన్నది ఏంటి? మనుషులు. శరీరాశ నేత్రాశతో నిలబడింది ఎవరో? మనుషులు. దాని నుండి విడుదల పొందాలని ఆయన ఏడుస్తూనే ఉంటాడు, ఆయన బాధపడుతూనే ఉంటాడు. ఆయన బాధపడుతూ నేను చచ్చిపోతేనంటున్నా వీడు మారతాడేమో అంటారు కొంతమంది తల్లులు ఏమంటారు? నేను చచ్చిపోతేనన్నా వీడు మారతాడేమో అనుకుంటారు. అలాగే అనుకున్నాడు క్రీస్తు ప్రభు కూడా. ఈ మనుషులు మారట్లేదు, నేను చచ్చిపోతేనన్నా మారతారేమో అని ఆయన ప్రాణాన్నే పెట్టేశాడు. ఆయన మెస్సులు మీద వేలాడి తీసినప్పుడు ఆ రక్తం కారుతూ ఉంది. ఆ రక్తంతోనన్నా తమ బట్టలు ఉతుక్కునేవారు ఉతుక్కోట్లమ్మా, బట్టలు ఉతుక్కునేవారు. గొర్రెపిల్ల అంటే ఎవరు? వదకు తేబడింది గొర్రెపిల్ల. కాబట్టి మనం దేవుని వైపు చూస్తూ మన జీవితాన్ని కొనసాగించాలి. అయ్యగారు మాట్లాడారు, వాటిని బట్టి విన్నట్టు మర్చిపోయేవారు కాక వాటిని తలంచుకుంటూ వాటిని తలపోసుకుంటూ. మరియా ఏం చేసింది? దేవుని మాటలు తలపోసుకుందంట. తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. మరి చెప్పడానికి చాలా ఉంటుంది కానీ వద్దు చెప్పండి.